పాలిటిక్స్ గా మాట్లాడుతున్నారు, నేను అదర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాను. ఒకటి, ఇప్పుడు నారీ శక్తి వందన్ అధినయం బిల్లు 2023లో రాజ్యసభలో లోక్సభలో యునానిమస్ గా యాక్సెప్ట్ అయిందా కాలేదా? ఎందుకు యునానిమస్ గా యాక్సెప్ట్ అయింది అని అంటే 2034లో దీన్ని అమలు చేస్తాము, తర్వాత జనాభా లెక్కల సేకరణ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి అమలు చేస్తామని ఆ బిల్లులో ఉంది. బట్ ఇప్పుడు పెట్టినటువంటిది ఏంటి అని అంటే ఒక పొలిటికల్ ఇంటెన్షన్ తో పెట్టిన బిల్లు కాబట్టి ఇప్పుడు చర్చ వచ్చింది, ఇప్పుడు అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సవరణ బిల్లులో ఏంటి అని అంటే పాయింట్ 1 ఏంటి, 2029లో అమలు చేస్తాము, దానికంటే ముందు నియోజకవర్గాల డీలిమిటేషన్ పెంపుతో సహా అని పెట్టారు. అక్కడ వచ్చింది ఇప్పుడు ఇబ్బంది. అయితే మీరు బిల్లులో ఏకాభిప్రాయం రావాలని ఉంటే ఏం పెట్టాల్సి ఉండే, 2029లో దీన్ని మహిళా బిల్లును అమలు చేస్తాము 543 తోటే అంటే ఏ గొడవ లేకుండా పోయేదే. కానీ మీరు ఒక లింక్ పెట్టారు. ఏం లింక్ పెట్టారు? నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల సంఖ్యను పెంచి. అంటే మీరు ఒక్క బిల్లును ఆమోదిస్తే మిగతా 2 బిల్లులు కూడా ఆటోమేటిక్ ఆమోదంలోకి వస్తాయి. విపక్షాలు ఏమంటున్నాయి? చర్చ అవసరం లే, బిల్లు పెంపు పైన. కాబట్టి మా అభ్యంతరాలని విపక్షాలు అంటున్నాయి. బట్ అక్కడ వచ్చింది తేడా. రైట్. మోహన్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. మోహన్ గారు మోహన్ గారు సమయం అవుతుంది, కంక్లూడ్ చేయండి. మోహన్ గారు లాస్ట్ ఇవ్వండి సార్ మాకు కన్క్లూజన్. సార్ ఒకటే మాట, డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఇప్పుడు పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మహిళా బిల్లు పాస్ చేసుకొని పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సంఖ్యకి అమలు చేసే కార్యక్రమాన్ని చేసి మహిళా బిల్లు పాస్ అయినాక 500 పైచీలకు లోకసభ సభ్యుల లోపల అమలయ్యేటట్టు చేసి తర్వాత ఈ డీలిమిటేషన్ గురించి ఆలోచించి డీలిమిటేషన్ యొక్క విధి విధానాలు నిర్ణయించే తరుణంలో దీని యొక్క పూర్వపరాలు లోగడ జరిగిన విధానాలకు భిన్నంగా అందరినీ ఆమోదయోగ్యంగా ఒక సవరణ చేసి అది ముసాయిదా మొదలు ప్రకటించవలసి ఉండే. రైట్. మల్లికార్జున గారు చర్చ అయితే జరగాలి, బిల్లులు పాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకోవాలి కదా అంటున్నారు. అది సార్ పెద్దలు మనోహర్ గారు, శేషన్న గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ 334 ఏ ప్రకారం అన్నగారు చెప్పారు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023లో అమలు చేయాలన్నారు. కానీ 2034లో ఉమెన్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ దానికంటే ముందుగానే 2029లో మహిళల కోసం కృషి చేస్తుంది. కాబట్టి ఆ బిల్లు కోసం కృషి చేస్తున్నాం. ఇంకొకటి అన్న, ఈ రోజు మనం ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 82 కానీ ఆర్టికల్ 170 అసెంబ్లీ స్థానాలను పునర్విభజన పార్లమెంట్ లో ఉన్నటువంటి 81 సబ్ క్లాస్ 3 ప్రకారం గరిష్ట సభ్యుల సంఖ్య కానీ కనిష్ట సభ్యుల సంఖ్య ప్రకారమే డీలిమిటేషన్ చేయమని చెప్పారు. డీలిమిటేషన్ కమిషన్ ఫర్ ఇండియా అనేది ఒక అటానమస్ బాడీ. అది ఏం చెప్తుందంటే స్పష్టంగా ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాలి. అది కూడా ఏ విధంగా ఉంటుందంటే తొలి జనాభా గణగణ తర్వాత మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏదైనా ఏది జరిగినా దేశానికి మంచి జరిగేలా అలా కాదు. మల్లికార్జున గారు సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకుండా ఇప్పుడు బిల్లుల గురించి పెట్టినట్టు బిల్లుల గురించి మాట్లాడే బిల్లులోని లోపాలు ఏంటో ప్రతిపక్షాలు చెప్తే సలహాలు తీసుకోవాలి, చర్చ సమాధానం జరగాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ మల్లికార్జున గారు.